మొదటిసారిగా వెళ్ళే కోడలు మేనలు తీసుకువెళ్తారట. రజకులు చల్లని వాడు, అందుకే రజకులు అయినా రజకులు లేదా అమ్మవారి పాలకి ఎవరు తీసుకెళ్తారు? మీరు లేకపోతే అట్లా అసలు నువ్వు ఒక్కడైనా ఊళ్ళో మీ వాళ్ళు ఎవరన్నా? నేను ఒక్కన్నా సాగరోళ్ళు ఏంటి ఊరు ఉంది అసలు మరి మరి ఏలేసేవాళ్ళని సాగరోళ్ళు ఊరుందా అసలు? ఈ మాట ఊరుకుంటారు ఉండాల్సిందే. అదే మరి అసలు రామాయణం అంతా ఊరికి మాదేగా. రజకులంటే ఒప్పుకున్నా కానీ రామాయణ తిరిగి మీరు చదువుకున్నవా చదువా సంజయ్? నీకు చదువా సంజయ్? మీరేంటి రామాయణం ఉందా అసలు అంటున్నాం? రామాయణంతో నీకేం పని? అసలు రామాయణ ఇతనికి ఏం పని? సీతమ్మని అడిగి పంపింది ఎవరు? మేము. మంచి పనులు చేశాడు మీరేనా? అందుకని నా కొడుకు కూడా ఉన్నాడు, పిలుస్తా. అయినా రజకుల కులం ఏంటో చెప్పన్నా. నీ కులం సంగతి నేను చెప్తాను. చెప్పు. ఎక్కడ పుట్టింది కులం? బండకాడే. గొడ్లు బండకాడ కాదు, ఈశ్వరుడు కులం. ఈశ్వరుడు జన్మించింది వీరభద్రుడు. అవును, వీరభద్రుడు ఈశ్వరుడు భార్య పార్వతి. అవును, భద్రుడు జన్మించింది వీరకంఠం. భద్రుడు జన్మించింది వీరకంఠముడి. అవును, వీరకంఠముడిలో ఎలా జన్మించాడు? ఎట్లా? అందరూ అనుకోవట్లేదా? కాదు, నాలుగు మాట చెప్తే కానీ అందరికీ తెలియదు. ఏంటది? దక్షిణమూర్తి యజ్ఞశాలకు వెళ్ళాడు. వెళ్ళింది పార్వతి. నూరూరు కుమార్తెలు దక్షిణమూర్తికి. పెద్ద కుమార్తె పార్వతీదేవి. అవును, పార్వతీదేవి భర్తే ఈశ్వరుడు. ఈశ్వరుడు పిలవాలి. ఈయన తపస్సులో ఉన్నాడు, ఆయన అలిగిపోయాడు దక్షిణమూర్తి. అందరూ వెళ్ళారు. అందుకే పిలవల పేరంటో పోకూడదని అప్పటి నుంచి వచ్చింది మాట. అంటే నమ్ముడు వాళ్ళకి తెచ్చు అనుకుంటా. కాదు, అయితే పిల్లలు మొగుడు పోక ఆయన పోతే బాగున్నావుగా. శివుడు లేకపోతే ప్రపంచం లేదు కదా. అయ్యా మరి అమ్మగారి ఇల్లు కదా, ఇల్లు వస్తానండి. వద్దు పార్వతి, నీకు పరాభ పడతావు, పుట్టింటికి పెడితే అన్నాడు ఈశ్వరుడు. ఓహో, అయినా అందరూ అక్క చెల్లెళ్ళు వచ్చారు కదండి. అవును, మరి సూర్యుడి భార్య, చంద్రుడి భార్య, విష్ణు అందరూ నూరుగురు అప్పచెల్లాడు. అష్టదిక్కాలు భార్యలో. సరే వెళ్ళి అన్నాడు. శివుడు ఏమంటాడు? భార్య కొద్ది తీస్తేనే భర్త అయ్యేది. అంతేగా పాపం, కోరికలు ఎగ్గొడితే ఎట్ట కోరికనే. వెళ్ళింది. ఎవరి సంక్రాంతికి పోయింది? వినాయకుడు. పెద్ద కుమారుడు ఎవడు? వినాయకుడు. వినాయకుడు సంక్రాంతికి పోతే ఈయనకి అటువంటి ఏమంటే పగరాయి తెలియదు వినాయకుడికి. ఫోన్ చూసా, ఫోన్ చేసి లోపలికి వెళ్ళిపోయాడు. అందరూ నవ్వారు. అక్కడ పిలవకపోయిన పేరంటే ఎందుకు వచ్చింది అని నవ్వారు. చూసావా, పిలవన పేరంటే వెళ్ళకూడదు, పక్కన కూడా కూర్చోకూడదా? పార్వతి కన్నీళ్ళు పెట్టింది. పార్వతి కన్నీళ్లు పెడితే నూరుగురు చీరకేసారు, దండాలకేసారు, చీరలు భగ్గుమని తగలబడిపోయినాయి. అప్పుడు వచ్చింది పేరు
ఆడపిల్లని ఇంట్లో కన్నీరు పెట్టించకూడదు. తపస్సు అయిపోయింది. ఈశ్వరుడు భద్రుడు వీరభద్రుడు వచ్చాడు. అమ్మాయి అయ్యా మీ తాతయ్య గారు దక్షిణమూర్తి ఎక్కడ సార్ అయిపోయింది. వీరభద్రుడు కోపిష్టి గొడ్డలు ఉంటుంది ఆయన. గిరవనపేట తాతయ్య గారింటికి ఎందుకు వెళ్ళాలి మమ్మ అని వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి కోలాహలం జరుగుతుంది అక్కడ. వీరభద్రుడు కోపం వచ్చి ఎవరు తట్టుకోలేదు. వీర పావులు ఉంటాయి అన్నమాట. వీరభద్రుడు ఏరికెళ్ళి వంటల్ని నరికి మారేస్తాడు. కనిపించినోడు ఎదురు లేదు. ఈశ్వరుడు కొడుక ఎవరు ఆపలేకపోతుంది. ఆ తలకాయలన్నీ వంగుణాలు పడిపోతుంది. అయ్యో వచ్చి తల్లిని చూశాడు. తల్లిని ఎవరైనా కుమారుడు అనేటువంటి వారు తల్లి మీద చేయెత్తకూడదు. ఏదైనా మాట సందర్భాలు కొడితే తండ్రిని కొట్టండి కానీ తల్లి ఏమనపాకండి. తల్లి మీద చేయెత్తాడు వీరభద్రుడు. అప్పుడు ఆగిపోయాడు. నాకు మహర్షుడు అయ్యో మహర్షి కదా ఆగిపోయాడు. అప్పుడు ఈశ్వరుడు వచ్చాడు. ఈ చనిపోయిన అందరూ బ్రతికించాడు. నా కొడుకు పొరపాటున అందరూ బ్రతికించే అప్పుడు జరిగినది చేయొచ్చడం. అప్పుడు త్రిపుర సంహార యుద్ధంలో ఈశ్వరుడి కంటే ఎక్కువ యుద్ధం చేసింది పార్వతీదేవి. ఈ తల్లి మాట కూడా హింసాలని పార్వతీదేవి. చూసావా? అప్పుడు చెప్పారు బ్రాహ్మణులు తల్లి మీద చెయ్యలు ఎత్తుతారో వాడు ఒక్కగారు తల్లి పడుతుంది. అందుకని తల్లి మీద చెయ్యకూడదు. ఆశ్రమంలోకి పోతే ఉచ్చే పని లేదే. ఏ ఆశ్రమానికి వెళ్ళినా తల్లి రుణం తీర్చాలంటే తల్లి బట్టలు ఉతకాల్సి వచ్చింది. అందుకని తల్లిని దేవతలు పూజిస్తే అందుకని ఈ శాఖలో ఉద్యోగాలు మానుకొని వ్యాపారాలు చేసుకుంటున్నారు. కాదు వీరభద్రుడికి జన్మించిన వాడు ఆ బండ కింద పుట్టాడు వీరభద్రుడు. అయితే మా కొడుకుని కూడా పిలుస్తా ఉండండి. నుంచి పుట్టింది శాఖ రజకులం. ఇక పిలుపు చెప్పండి. తిరుపతి గుడి కట్టాడు సరేనా? ఎవరు బట్టలు వాళ్ళకి ఇచ్చావా? ఒకళ్ళకి ఇచ్చావా? బట్టలు ఇచ్చేసానయ్యా. సరే జాగ్రత్తగా ఉండు. ఇప్పుడు అమ్మవారు పలక పట్టాలంటే మనం సాగలు లేదు పలక పట్టేవాళ్ళు లేదు. పడదా అంటే నీకు రాదు కొత్తగా నువ్వు పాపం పలక పడదావరా? వాళ్ళ నాన్నగారు తిరుపతి గుడి కట్టాడు బైబస్సులో. వాళ్ళ నాన్న గుర్తు కోసం స్టేజ్ ఎక్కాడు. క్షమించాలి. గురుస్వామి గారి కుమారుడు యాటపాలి రుద్రపాటి రాహుల్ బాబు గారు. ఈ రజకి వేష అమ్మవారి పండుగ మోస్తున్నాడు. రజకి వారి వేషాలకి 50 ఇచ్చాడు. అమ్మ బయలుదేరింది అమ్మ బయలుదేరింది నేనంటే నీ అమ్మ నీ అమ్మని మా అమ్మని అంటాను. ఏమన్నానని నీ అమ్మ నీ కలిపావా? ఇంకేంది
ఇంత డ్యాన్స్ చేస్తాడు అనుకున్నాను. శ్రీనివాసరావు ఆనందం ఎక్కువైపోయి శ్రీనివాసరావు కూడా మరి రతిక వేషాలకి అడుగు వేశాడు చక్కగా లయలో. ఆయన తెల్లారిద్దాం అనుకున్నాడు. పర్వాలేదు, బాగుంది. అంతగా అమ్మవారి కొలువై కూర్చుంది. రజకులు మేళతాళం రోగుతుంది. పెరిగైతే వాళ్ళు బయలుదేరారు. శక్తి పరిమాణం పెట్టించారు. ఆ పరిమాణం పెట్టిన ఎందుకు శ్రీ వెంకటేశ్వర స్వామి ఉరుకుబడి తీర్చలేదు. అవును, అతగాడి గ్రామానికి కూడా వెళ్ళిపోతుంది. అవును, అది వెంకటేశ్వర స్వామి ఆ మేనాకి ఎదురుస్తున్నాడు. ఏడు కోమల పామ కలుస్తుంది. ఈ దళిత మగ వచ్చింది. పెద్ద పూలి నా కొడుక ఏంటి తెలివి తక్కువ చెట్టు ఎక్కుతున్నా నేను. చెట్టు కింద మనిషి ఉన్నాడు రా. ఏం చెప్పాను ఆడంలో కింద పడుకోవడం తిక్కలోడా. ఆడ పెద్ద పూలు ఎత్తున్నాయి, చెట్లు ఎక్కుతున్నాం మేము. నువ్వు గుంట్లో కూర్చొని కంపేసుకున్నావు. మళ్ళీ పుల్లు కొరితే ఆడిపోతారు. అబ్బాయి డాక్ పోతురా, మా కొడుకు పో తెలివి కలవాడు. మామూలు తెలివి కలవాడు కాదు పాపం. మొత్తం వెళ్ళిపోయింది ఆకాలంలో. అయ్యో ఇంట్లో పోయినలే కానీ అందుకే పాపం వీళ్ళ అమ్మ చచ్చిపోయిన 3 నెలలకు పుట్టాడు. ఏం సరిపోయింది తిక్కలో నేను లేదు. మేముందా ఎప్పుడైనా ఆయన కాదు ఇసుకో. కలిదే ఉంది ఎవరు పోటీ ఎడపోయితే ఎడపోయితే రక్తం ఎడపోయితే సరే కదా. మరి కడుపులు వస్తున్నారు. పోయి చుట్టుకున్నాం పండి చుట్టుకున్నాం. వెంకటేశ్వర స్వామి ఉత్తర వనం మామిడి వనంతరం వచ్చేవారు. 7 కోమల ఉన్నటువంటి నాగరాజు పాము వచ్చేసింది. బుల్లెట్ వెళ్ళిపోయింది. కరెంట్ తీసుకుని కొట్టుకుపోతున్నా. అయ్యా సాగరే అన్నయ్య నేను మొత్తవారికి జన్ని
అన్నయ్య మరందరం కలిసి ఈ మేనా చుట్టూ తిరుగుతూ నాగరాజును ధ్యానిస్తే ఆయన మెల్లగా మేనా దిగి వెళ్ళిపోతాడు. యాదవరాజు రజకులు మేడతల మృదంగములు నాయ బ్రాహ్మణులు మేనా చుట్టూ తిరుగుతూ బంధువర్గం వారు కాపులు రెడ్డి వారు అందరూ కూడా మేనా చుట్టూ తిరుగుతూ నాగరాజును ధ్యానిస్తున్నారు. ఈ విధముగా ధ్యానిస్తున్నారు. ఇప్పుడు అమ్మవారి పూనకాలు వస్తుంటాయి, శాంతిస్తారు. అందరూ కూర్చోవాలి. మగవారైనా